ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అతని దగ్గరున్న ల్యాండ్ ని కబ్జా చేసి అతన్ని నువ్వు మర్డర్ చేశావు. నీ నేర చరిత్ర మొదలు పెట్టిందే అతనితోటి. అందుకే అక్కడి నుంచే మొదలు పెడుతున్నాను. ఆయన కన్న కొడుకు ఆయనతోనే ఉంటే ఆయన జీవితం బాగుండేది. కానీ నీ స్వార్థంతో అతన్ని లేకుండా చేశావు. నీ దురాశకి అతన్ని బలి చేశావు. ఈ వయసులో ఆయనకి పుత్ర శోకాన్ని మిగిల్చావు. కాబట్టి నువ్వు చేసిన తప్పుకి ఆయనకేమివ్వాలో ఇచ్చి ఆ రూపంగా నీ నేరానికి పరిహారం చెల్లించుకో. క్షమించమని అడుక్కో. సరే చెడి, సరే. అతని దగ్గర నుంచి లాక్కున్న దానికి రెండింతలు వాళ్ళ నాన్నకిస్తాను. ఓకేనా? ముందెళ్ళివ్వు. వెళ్తున్నా, ఇప్పుడే వెళ్తున్నా. రేయ్, ఆ డబ్బు డాక్యుమెంట్స్ తీసుకురా. ఆ డాక్యుమెంట్స్ డబ్బు తీయండి. రండ్రా. మీ వైపు నుండి కూడా ఎవరినైనా వేసేస్తే చెప్పండి, రెండింతలు ఇస్తాడంట. ఆడికి అంత అవకాశం ఎందుకు ఇస్తాం? మా వైపు మేమే వేసేసుకుంటాం. అబ్బో, వీడికి చెప్పిందేది అర్థం కాదుగా. డాక్టర్ వస్తున్నాను. పెద్దనా నమస్కారం. నువ్వా? నన్నేం చేయొద్దు. భయపడకండి. నేను మిమ్మల్ని ఏదో చేయడానికి రాలేదు, మీకు ఇవ్వడానికి వచ్చాను. రే, అది ఇవ్వరా ముందు. ఇవ్వు డాక్యుమెంట్స్. ఇదిగో డాక్యుమెంట్స్ తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ 10 కోట్ల విలువ ఉంటుంది. పోయిన మీ కొడుకుని ఎలాగో తీసుకురాలేను. మీ కొడుకుంటే మిమ్మల్ని ఎలా చూసుకుంటాడో ఈ ఆస్తితో అలా బతికేయచ్చు. మీకు తీరని లోటును మిగిల్చాను. నన్ను క్షమించండి. ఇది కళ నిజమా? నిజమే. కల్లో ఎవడైనా 10 కోట్లు ఇస్తాడా? గిల్లుకొని చూడండి. అయ్యా, నిన్ను నూరేళ్లు చల్లగా ఉండయ్యా. థ్యాంక్ యూ. ఇదిగో పెద్దాయన, నీ చేదస్తం కాకపోతే ఈయన గట్టిగా ఓ 10 గంటలు బ్రతకడమే కష్టం అంటుంటే నిండు నూరేళ్లు ఎలా బ్రతికేస్తాడు? ఇంపాసిబుల్ కదా. నాకు తెలిసి ఇంకా 10 గంటలు కూడా లేదు, 9:30 గంటలే ఉంది. బాబాయ్, ఇంకో అరగంట అయిపోయింది అప్పుడే. మరిది టైం అండి. మీరు కొని దాచిపెట్టుకున్న వస్తువు కాదు కదా, అలాగే ఉండడానికి. ముందు యాంటీడోస్ సంగతి చూడండి. వస్తే పెద్దనా. రే పదండ్రా. పదండి. ఇచ్చావా? ఇచ్చేసాను జడి. ఇదిగో, ఆయన చాలా సంతోషించారు. సంతోషం. చెప్పించేసి జడి. యాంటీడోస్ ఇవ్వా ప్లీజ్. అప్పుడే అయిపోలేదు మీనన్. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా సికింద్రాబాద్ వెళ్ళాలి. వాట్? సికింద్రాబాదా? ఇప్పుడా? ఇప్పుడే. ఇదిగో జడి, నువ్వు చెప్పినవన్నీ చేస్తానని చెప్పాను కదా. ఇదిగో, ఈ బాయ్ మాట ఇచ్చాడంటే తప్పడు. ముందే యాంటీడోస్ ఇవ్వవా ప్లీజ్. ఫస్ట్ నువ్వు సికింద్రాబాద్ కి రా. యాంటీడోస్ కావాలంటే మరి ఇంకొంచెం తొందరగా రావాలి. దా. ఫోన్ కట్ చేసేసింది రోయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నారు సార్? సికింద్రాబాద్ కా? సికింద్రాబాద్ కే. సరే, సికింద్రాబాద్ మీరు వెళ్ళండి, నేను రండి. బాయ్ పట్టుకుంట్రా మెల్లిగా. వచ్చేసాను చెడి. ఏం చేయాలో చెప్పు. రీసెంట్ గా నీ వల్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు కదా మిలిటరీ జవాన్ జగదీష్ గారు. ఆయన కుటుంబానికి వెళ్ళి సెటిల్ చేయి. సరే. అరే, ఆ జవాన్ గారి ఇంటికట పదండ్రా. పదండి. అమ్మమ్మ నమస్కారం. జరిగిందానికి నన్ను క్షమించండి అమ్మా. రే ఇదిగోమ్మా డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ తీసుకోమ్మా. వస్తానమ్మా. వస్తాను. మంచిదమ్మా. నమస్కారం. పదండ్రా. మెల్లిగా.
క్షమించండి. ఇదిగోండి. నన్ను క్షమించండి. ఎంత పని చేసావు జేడి. మీనా మీనా అని తిరిగేవాణ్ణి. ఎంత పని చేసావు జేడే. జేడే బాయ్, నెక్స్ట్ లొకేషన్ వచ్చింది బాయ్. అమ్మా. ఐఎమ్ సారీ అండి. చెడి ఇచ్చేసాను. ఈసీఎల్ కి వెళ్ళి ఇచ్చిరా. అబ్బా ఈ సెల్కా. ఓ చెడే. ఏమైంది, వెళ్తున్నావా లేదా? పదరా. ఇదిగో ఈ డబ్బు ఉంచమ్మా. డాక్యుమెంట్స్ ఇవ్వరా. ఇదిగో తీసుకో. నన్ను క్షమించమ్మా. జేడే ఇచ్చేసాను జేడే. ఇంకో 10 మంది ఉన్నారు, మరెవరిస్తారు, నువ్వా నేనా? ఇంకా 10 మందా? బాయ్ బాయ్. పదరా వెళ్దాం. జేడే పట్ట పగలే చుక్కలు చూపిస్తుంది. ఎంత పని చేసావు జేడే. ఎంత పని చేసావు జేడే. రే పదరా. రే రండ్రా. చెడు వచ్చేసాం. ఈ ఇల్లు ఎస్, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను అన్న అనుమానంతోని నువ్వు ఆ ఇంటిని కూల్చేశావు కదా. వెళ్ళి పరిహారం చెల్లించుకో. వీళ్ళకు కూడా నాతోనే డబ్బులు ఇప్పిస్తున్నావా? నీ వల్ల అయ్యిన దానికి మరి పక్కనోడిస్తాడా? త్వరగా వెళ్ళు మీనన్. లేట్ చేసే కొద్దీ నీకే ప్రాబ్లం. సో మర్యాదగా చెప్పింది చేసి తర్వాత నీ ఇష్టం. ఏంటిది చెడే? రై, నీకు యాంటీడోస్ కావాలా, డీటెయిల్స్ కావాలా? యాంటీడోసే కావాలి. మరి పో, చెప్పింది చెయ్యి. సరే రండ్రా. అమ్మా అమ్మా. అలా కాదు బాయ్. అమ్మా రేయ్ అలా పిలిస్తేనే వస్తారు బాయ్. ఆగు. అమ్మా అదిగో చూసావా వచ్చారు. రండమ్మా. ఎవరండి? ఎవరు మీరు? నన్ను క్షమించండి అమ్మా. నేనే మీ ఇంటిని బ్లాస్ట్ చేశాను. రే దేవా ఇటీవరా తీసుకోండి అమ్మా. డాక్యుమెంట్స్ ఇవి కూడా తీసుకోండి అమ్మా. వీటితో ఇలాంటి ఇల్లు 2 వస్తాయమ్మా.